నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ప్రభుత్వం మా జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజీ వచ్చాయి. అలాగే చాలా వాటిని మేము నిర్మించామని చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని పీపీపీ విధానం ద్వారా, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే పూర్తిగా ప్రైవేట్ పరం చేశారని చెప్పేసి వైసీపీ గగ్గోలు పెడతా ఉంది. అసలు పూర్తి వివరాలు, పీపీపీ విధానం అంటే ఏంటి, కూటమి ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటి, మెడికల్ కాలేజీల పట్ల ఎవరికి పారదర్శకత ఉంది అనే అంశాన్ని మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, పీపీపీ విధానం ద్వారా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కంప్లీట్గా ప్రైవేటీకరించడం, ఇది చాలా దుర్మార్గం అని చెప్పి చాలా నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని ప్రజలకి మిస్లీడ్ చేసే ప్రయత్నమా, లేకపోతే ఎవరిది కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ పార్టీ గత వారం 10 రోజులుగా ఈ పీపీపీ విధానం మీద వాళ్ళ ద్వారా చెలరేగుతున్న రాజకీయ దుమారం నేపథ్యంలో వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళ శ్రేణులైనా సరే ఎవరైనా సరే నాకు ఒక అనుమానం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. నా ద్వారా ఒక ప్రశ్న లేవనెత్తా ఉన్నా. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో బీఓటీ అంటే బిల్ టు ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానంలో గంగవరం పోర్టుని ఆ రోజుల్లో ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పారు. ఓకే. అలా అప్పచెప్పిన ప్రాసెస్లో ఎవరైతే పోర్టు నిర్మాణం చేశారో ఆ నిర్మాణం చేసిన వాళ్ళు 34 సంవత్సరాల పాటు దాన్ని నిర్వహించుకోవచ్చు. 34 సంవత్సరాల తర్వాత బిల్ టు ఆపరేట్ ట్రాన్స్ఫర్ 34 ఏళ్ళు నిర్వహణ తర్వాత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఓకే. అంటే వాళ్ళకి ఆ పోర్టు మీద యాజమాన్య హక్కులు 34 సంవత్సరాల పాటు ఉంటాయి. ఓకే. ఈలోగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి భూమి కేటాయింపు లాంటివి చేసినందుకు కానీ ప్రభుత్వానికి కూడా వాటా ఉంటుంది. కేవలం ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే ఆధిపత్యం కాకుండా ప్రభుత్వానికి కూడా కొంత స్టేక్ ఉంటుంది. ఓకే. ఇది గంగవరం పోర్టు ఆ విధంగా నిర్మాణం జరిగింది. ఆ విధంగా జరిగిన నిర్మాణాన్ని ఈ ప్రైవేటు యాజమాన్యం నుంచి వాళ్ళ యాజమాన్య హక్కులు మొత్తం కూడా అదానీ సంస్థ కొనుగోలు చేసింది. అలా కొనుగోలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు అదానీకి అమ్మేసింది? రైట్. పూర్తి స్థాయి ప్రైవేటు యాజమాన్యంలోకి గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు నెట్టింది? వ్యాలిడ్ పాయింట్. ఇదొక ప్రశ్న ఈ వైసీపీ నాయకుల్లో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ, వాళ్ళ సలహాదారులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవరైనా దాన్ని వృత్తి చేయాలి. ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. వీళ్ళ నాయన మహానేత అని చెప్పుకుంటారు కదా వైఎస్ఆర్. అలా ఆయనే ఆదర్శం, ఆయన రాజ్యం తెస్తామని చెప్పుకొని కదా వీళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేసింది. రాజన్న రాజ్యం తెస్తామని కదా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. వీళ్ళ జెండాలో కూడా ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన హయాంలో అమలు చేసిన పథకాలను చుట్టూ లోగోలకు పెట్టుకొని కదా వీళ్ళు పార్టీ ప్రస్థానం మొదలైంది. కరెక్ట్. ఆయన హయాంలో అమలు జరిగిన ఇంకొక 2 అంశాలు చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పని ప్రభుత్వ పరంగా 550 ఎకరాలు ఎంఆర్ అని చెప్పనే ఒక మల్టీనేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని వాళ్ళకి భూమి అప్పచెప్పారు. ఆ ఒప్పంద షరతులు ఏంటి అంటే ఎంఆర్ సంస్థ తన పెట్టుబడి పెట్టి అక్కడ గోల్ఫ్ కోర్స్ డెవలప్ చేస్తుంది. ఓకే. అలా డెవలప్ చేసినాక ఆ డెవలప్డ్ ప్రాపర్టీలో 74% ఎంఆర్ సంస్థకి వెళ్తుంది, 26% రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ ఒప్పందం ఖరారైంది. ఓకే. అలా జరిగిన ఒప్పందాన్ని 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా 26%లో నుంచి 6%కి రాష్ట్ర ప్రభుత్వ వాటాను తగ్గించుకొని ఇంకొక 20% ఎంఆర్ సంస్థకి రాజశేఖర రెడ్డి గారు దఖలపరిచాడు. ఓకే. ఎందుకు చేశాడు? ఎంఆర్ సంస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ముట్టినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన 11 అక్రమాస్తుల కేసుల్లో ఇది కూడా ఒక ఛార్జ్షీటు. ఇది కూడా ఛార్జ్షీట్ ఉంది. ఎంఆర్ కుంభకోణం కూడా కోనేరు ప్రసాద్ గారు నుంచి ఇప్పుడు మొన్న 10 కంపెనీలు, బినామీ కంపెనీలు సునీల్ రెడ్డి అనే పేరిట దాడులు జరిగినాయి. ఆ సునీల్ రెడ్డి డబ్బు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినట్టుగా నిర్ధారణ చేసుకొని సునీల్ రెడ్డి, జగన్ రెడ్డి 16 నెలలు జైలు మెట్లుగా ఉన్నారు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని 26% నుంచి 6%కి కుదించిన నాయకుడు ఎవరు? అలాగే మనకందరికీ తెలుసు కదా ఇవాళ హైటెక్ సిటీలో రహేజా మైండ్ స్పేస్ అంటారు. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు రహేజా వాళ్ళతో చేసుకున్న ఒప్పందం 26% స్టేట్ గవర్నమెంట్ స్టేకు, 74% రహేజా స్టేకు. దాన్ని కూడా 6%కి కుదించే నిర్ణయం తీసుకున్న నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అవునా కాదా? అంటే 24% ఉన్నదాన్ని 6కి 26కి 6%కి రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదించుకొని 74 ఉన్న
రహేజాకి 94% వాటా చేసిన నాయకుడు ఎవరు? మరి దాన్ని బట్టి ప్రైవేటీకరణ అంటే అది కదా సార్ మరి. ఎందుకు చేశాడు? ఎటువంటి ఆస్తులు అవి? ఇవాళ రహేజా మైండ్ స్పేస్ అనేది ఎటువంటి ఆస్తి? ఇవాళ అక్కడ 100 కోట్లన్న ఎకరం దక్కుద్దా? దొరకదు. మరి అటువంటి నిర్ణయాలకి ఆజ్యులైన రాజశేఖర రెడ్డి, గంగవరం పోర్టుని అదానికి కట్టబెట్టిన జగన్ రెడ్డి ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు ఒక అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, ఎస్, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యాన్ని నిరూపణ చేసుకొని ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందుతున్నారు. వాళ్ళు ప్రతిభ కలిగిన వాళ్ళు అని చెప్పని ప్రభుత్వ కాలేజీల్లో ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి వాళ్ళని చదివించి డాక్టర్లుగా బయటికి తీసుకొస్తుంది సమాజం. వాళ్ళలో ఎంతమంది మేము రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి ప్రభుత్వ కాలేజీలో చదువుకొని బయటకు వచ్చాం కాబట్టి మాకు సామాజిక బాధ్యతతోటి ఈ నెక్స్ట్ 5 years మేము ప్రజల కోణంలో ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసి ప్రజలకు మా రుణం తీర్చుకుంటామని చెప్పని ఎంతమంది డాక్టర్లు ముందుకు వస్తున్నారు? లేరు సార్, దాదాపుగా కష్టం. లేరు. చాలామంది 99% వాళ్ళు కమర్షియల్గానే ఆలోచిస్తారు తప్పితే పబ్లిక్ ఫ్రీ సర్వీస్ చేయాలని ఆలోచించారు. మరి అటువంటప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాజం వాళ్ళని చదివిస్తుంటే ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళు ప్రదర్శించినప్పుడు ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాలేజీలు ఉండాలి అని చెప్పని మంకుపట్టు పట్టేవాళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు ఉండొచ్చు. ఎప్పుడు? ప్రభుత్వం దగ్గర ప్రాపర్ రిసోర్సెస్ ఉంటే, సమృద్ధిగా ఆర్థిక పుష్టి ఉంటే చదివించవచ్చు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిని 780 కాలేజీల స్థాయికి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లారు. అంటే ఆయన హయాంలో అదనంగా అనుమతి ఇచ్చిన 430 ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి? ఒక్కటైనా సరే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయన హయాంలో నిర్మాణం జరిగిందా? అన్నిటికన్నీ ప్రైవేట్ కాలేజీలే. మరి ప్రైవేటుకి కేటాయించుతున్నారు అని చెప్పే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ మీడియాకి కానీ ఈరోజు వాళ్ళని సమర్థిస్తూ ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా చర్చలు పెడుతున్న సోకాల్డ్ మేధావులకు కానీ అవకాశం ఉందా? నైతిక అర్హత లేదు. ఇవాళ ఒకటైతే వాస్తవం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని ఇవాళ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత 2023 జూలై 19వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన జియో నెంబర్ 107 ఆయన పాలనా హయాంలో ఏమని నిర్ణయం తీసుకొచ్చాడు ఆయన? 35% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద. ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ. దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. మొదటి వ్యక్తి ఆయనే. నేను ఏర్పాటు చేస్తున్న 17 మెడికల్ కాలేజీలో ఆ నిర్మాణం కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకొస్తున్నాం కాబట్టి ఆ లోన్ రీపేమెంట్ కోసం ఇన్కమ్ సోర్స్ ఇది అని చెప్పని 35% మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చాడు. ఇంకో 15% ఎన్ఆర్ఐ కోటా ఇచ్చాడు. అంటే ఇవాళ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉంది 50%. అంటే ఆ 50%లోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అమలు జరగాలి. జనరల్గా అయితే 100 సీట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగాలి కదా. అవును. ఇక్కడ 50% సీట్లు ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగిలిన 50%లోనే 50% రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగాలి. అంటే అక్కడ రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకి 100లో 50 సీట్లు దక్కాల్సిన దాన్ని 25 సీట్లకు పరిమితం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇవాళ పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్య, చౌకగా చదువుకునే విద్యార్థులు అని చెప్పని మాట్లాడే హక్కు ఉందా? ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పీపీపీ విధానంలో ఇక్కడ కూడా ఆ 50% ఓపెన్ కేటగిరీ యథావిధిగా ఉంచుతున్నారు కదా, ఫ్రీ సీట్ల కేటగిరీని యథావిధిగా ఉంచుతున్నారు కదా. నువ్వు తీసుకొచ్చిన ఈ 50% పేమెంట్ ఆ వ్యవస్థే కదా ఇవాళ కంటిన్యూ అవుతుంది. మరి ఆ జీవోని విడుదల చేసిన రోజు ఆ రోజు ఏ ఆలోచనతో విడుదల చేసావు? అంటే ప్రభుత్వ కాలేజీలు అని చెప్పని నిర్మాణం చేస్తూ, లోన్లు తీసుకొచ్చి నిర్మాణం చేస్తూ, ఆ లోన్ రీపేమెంట్ కోసం అని చెప్పని 50% మేనేజ్మెంట్కి అప్పచెప్పినాడు. మరి నేను చేస్తున్నది పార్షియల్ ప్రైవేటైజేషన్ అనే జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి తట్టలేదా? రైట్, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. అయితే నిర్మాణాల గురించి చెప్తున్నారు కాబట్టి నిర్మాణాలు ఆయన హయాంలో ఏం పూర్తి అవ్వలేదు. ఇప్పుడు అవన్నీ మనం విజువల్ చూసాం. కానీ మనం వాటి వైపు చూసి ఆహా అని చెప్పాలని చాలా వైరల్గా ఆయన మాట్లాడారు. అంటే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇవాళ పునాదులు వేసిన మాత్రాన నిర్మాణాలు బిగిన్ చేసినట్టు కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా జలయజ్ఞం పేరిట 93 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు 2004లో. ఇవాళ మనం 2025లో ఉన్నాం. ఈనాటికి ఆ ప్రాజెక్టులు పూర్తి కాల. ఒక్కటి కూడా. కొన్ని అయ్యాయి,
కొన్ని ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ అని చెప్పని. అలాగే ఇవాళ ఆయన హయాంలో పునాదులు వేయబడ్డాయి, పునాదులు మాత్రమే వేయబడ్డాయి. వాటికి కావాల్సిన నిధుల సమీకరణ ఆయన వైపు నుంచి జరగల. ఆ రోజైన 17 కాలేజీల అనుమతి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 కాలేజీలకి నిధుల లభ్యత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకొక 3 కాలేజీలకి నాబార్డు నుంచి లోన్ తెచ్చుకున్నారు. అందులో 5 కాలేజీలు పార్షియల్గా నిర్మాణం పూర్తి చేసావు, పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా పూర్తి కాల. ఈయన ఆహా అంటున్నాడు కదా అని చెప్పని నేను మొన్న మీ ఏరియాకే వెళ్ళా. మీ నియోజకవర్గం పక్కనే పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఆ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ ముందుకు వెళ్తూ ఆహా అందామని చెప్పని కారాపి చూస్తే 2 బ్లాకులకి రంగులే వేసి ఉన్నాయి. మిగిలిన 4 బ్లాకులు ఇంకా నిర్మాణ స్టేజ్లోనే ఉన్నాయి, పిల్లర్స్ లేవు అంతే ఉన్నాయి. మరి వాటిని చూసి ఆహా అందామా? ఆహా అనాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తా ఉన్నాడు కదా, మరి ఆహా అనలేకపోయా నేను. ఎందుకంటే ఆయన పూర్తయిపోయింది అని చెప్పని చెప్తున్నది ఈ రంగులేసున్న 2 బ్లాకులను చూపించి. మరి ఇవాళ నిర్మాణం జరుగుతున్న 4 బ్లాకులు అవి ఎప్పటికి పూర్తి కావాలి? వాటికి అంటే ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు. అంటే ఒక ప్రాజెక్టుని కన్సీవ్ చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదట పిండి కొద్దీ రొట్టె, డబ్బు ఉంటే పనులు వేగంగా జరుగుతాయి. డబ్బు సమకూర్చి ఈ ప్రాజెక్టుకి కావాల్సిన బడ్జెట్ రిసోర్సెస్ ఏర్పాటు చేసి నేను అకౌంట్లో పెట్టా మీరు నిర్మాణం పూర్తి చేయండి అని అంటే కాంట్రాక్టర్ని వెంటబడి 2 సంవత్సరాల టైం షెడ్యూల్ ఉన్నదాన్ని సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అసలు రిసోర్సెసే మొబిలైజ్ కానప్పుడు ఇవాళ 8,500 కోట్ల రూపాయలతోటి కాన్సెప్ట్లైజ్ చేసి దానికి కావాల్సిన నిధుల వెసులుబాటు లేనప్పుడు ఇవాళ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు పునాదులు వేసిన ప్రభుత్వ పరంగా భూమి కేటాయింపులు చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టులు అందుబాటులోకి రావాలి అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వ స్థితిగతుల్లో మీరు ఆర్థికంగా మీ నుంచి వారసత్వంగా దక్కిన ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో పీపీపీ విధానంలో అయితేనే ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యము అని చెప్పని ఆ పీపీపీ విధానంలో కూడా మీరు తీసుకొచ్చిన జూలై 19, 2023లో తీసుకొచ్చిన జీవోకి అనుగుణంగానే ఇవాళ ప్రైవేట్ రంగంలో వ్యక్తులు మీరు పెట్టుబడి పెట్టండి, నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసిన తర్వాత 50% సీట్లు మీ ద్వారా 50% ఫ్రీ సీట్ల రూపంలో ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వ పాలసీది అని చెప్పని ఒక ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా సిద్ధపడి వచ్చేవాళ్ళు దానికి అనుగుణంగానే నిర్మాణాలు చేస్తారు. ఇవాళ ఇంకొక మాట కూడా ఏమంటున్నాడు, వైద్యం ఖరీదవుతుంది అంటున్నాడు. ఇవాళ గమనించుకుంటే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, అది పూర్తి స్థాయి ప్రైవేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ చెల్లుబాటు అవుతుందా లేదా? వైట్ కార్డు హోల్డర్కి తను పే చేసిన ఓపీ ఛార్జెస్ కూడా రీఎంబర్స్ అవుతున్నాయా లేదా? మరి ఇవాళ 25 లక్షల రూపాయలతోటి యూనివర్సల్ హెల్త్ పాలసీ అని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తా ఉంది. మీ హయాంలో కూడా మరి మేము ప్రతి వైద్య సేవని ఉచితంగానే అందిస్తున్నాము ఆరోగ్యశ్రీ ద్వారా అని చెప్పని మీరు చెప్పున్నారు. దాన్ని ఇంకా మరింతగా విస్తృతపరిచి వాళ్ళ ఆ రోజుల్లో 5 లక్షలకు ఉన్న పరిమితిని వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి ఒక సంవత్సరానికి 25 లక్షల పరిమితికి వాళ్ళు ఈ ప్రభుత్వం పెంచుతా ఉంది. అటువంటిప్పుడు ఏ పేషెంట్కి వాళ్ళ వైద్య సౌకర్యం అందదని చెప్పని మీరు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ప్రభుత్వ అంటే ప్రజారోగ్యం స్ట్రెంథన్ అవుద్ది, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి, మెరుగైన కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ఆ మెరుగైన కాలేజీలు అందుబాటులోకి రావడం ద్వారా వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం కలుగుద్ది. ఏ 50% ఓపెన్ కేటగిరీలో మీరు పెట్టారో అదే 50% ఇప్పుడు అమలు జరుగుద్ది. ఏ 50% పేమెంట్ కోటాలో మీరు పెట్టారో ఎన్ఆర్ఐ కోటా ప్లస్ మేనేజ్మెంట్ కోటా కలిపి అదే 50% తోటి ఇవాళ ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీ హయాంలో మీరేదో అద్భుతాలు చేశాము, మీ హయాంలో ఏదో పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పని మీ హయాంలో అంతా బ్రహ్మాండం బజిగోవిందంగా జరిగినట్టు చెప్పుకోవటం ఇవాళ ఈ ప్రభుత్వం మీద నిందలు మోపటం అనేది 100కి 100 రూపాయల ఆక్షేపణీయం. మీరు చూపించిన మార్గంలోనే మీరు పునాదుల స్టేజ్లో వదిలేసిన స్ట్రక్చర్స్ని ఇవాళ పూర్తి చేయాలనే చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ఆచరణపూర్వకంగా ఆ ఫలాలని వాస్తవ రూపంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. మీలాగా పునాదులను చూపించి ఆహా అనుకోమని చెప్పని ఇవాళ ప్రజలకి ఉపన్యాసాలు ఈ ప్రభుత్వం ఇవ్వటల. సార్ 925 కోట్ల రూపాయలు కేంద్రం రిలీజ్ చేసిందని చెప్పేసి మనం పేపర్లో చదివాం. అంటే 850 కోట్ల రూపాయలు నిర్మాణం ఖర్చు అవుతుంది. 900 కోట్ల రూపాయల పైచలకు కేంద్రం పంపించింది. ఈయన హయాంలో ఎందుకు నిర్మించలేకపోయారు ఫండ్స్ వచ్చినప్పటికీ? అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. ఏ స్కీము ప్రాపర్గా అమలు జరగల. కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకి మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని పర్యవసానం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో స్తంభింపజేయబడ్డ 84 కేంద్ర ప్రాయోజిత పథకాలు మళ్ళీ తిరిగి వీళ్ళు రెస్టోర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టాడు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు రాసింది. 480 రూపాయలు ఒక ప్రైవేట్ సంస్థలో ఎవరైనా వోచర్ లేకుండా ఖర్చు పెట్టగలుగుతారా? అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించారు. వాటన్నిటి మూలాల్లోకి వెళ్ళి కనుక విచారణ చేయటం మొదలు పెడితే చాలా మందికి అర్ధండాలు పడతాయి, చాలా మందిని నింపడానికి జైళ్లు సరిపోవు. ధన్యవాదాలు సార్.